కరివేపాకు మొక్క అండి. బకెట్లో అయితే వేస్తాం డాబా పైన. ఆకైతే చాలా బాగుంది. స్వీట్ లెమన్, ముగ్గు మిరకాయలు అయితే తొక్కలు కూడా చాలా తీయగా ఉంటాయండి. కాయలు ఉండగానే మళ్ళీ పోతేస్తుందండి. ఇదైతే సంవత్సరం అంతా కాస్తూనే ఉంటుంది. కాయలు అయిపోగానే మళ్ళీ పూత వచ్చేస్తుంది, పూలు పోస్తాయి. ఇదైతే జామ మొక్క అండి. కుండీలు అయితే వేసాము. ఇదైతే ఒక 5 కాయల దాకా కాస్తుందండి. మళ్ళీ పూత అయితే వేస్తుంది. ఇదైతే దోసపోదండి. దానికి అదే వేస్తుంది, విత్తనాలు పడి పూలు అయితే పోస్తున్నాయండి. పలవాకు, మోడి మొక్కలు, వాటర్ ఆకులు, గులాబీ మొక్కలు, ఇదైతే పచ్చిమిర్చి, స్టార్ ఫ్రూట్ అని, మల్బార్ కాయలు అయితే కాస్తున్నాయి. ఇప్పుడు రెడ్ గులాబీ మొక్క అండి. కాయ కాస్తుంది. సీతాఫలం మొక్కలు వేస్తుంది. మొక్కలు అయితే అక్కడ బయ్యలు వేస్తుందండి, విత్తనాలు పడి. ఇదైతే అంజీరు, ఇదైతే యాలకుల మొక్కలు, స్టార్ ఫ్రూట్, పసరు మొక్కలు, కరివేపాకు మొక్కలు. ఇదైతే చిట్టు గులాబీ పింక్ కలర్, దానిమ్మ మొక్కలు, నారింజ కమలకాయల మొక్క అండి. కాయలు కోస్తాము. నారింజ కాయలు అండి, చిన్న కమలకాయలు. ఇది చిన్న మొక్క. ఇదైతే సపోటా మొక్క. చెర్రీ మొక్క అయితే పూలు అయితే చాలా పూసినాయండి, కానీ ఒక్కయే కాస్తుంది అండి. ఇదైతే చాలా పెద్దగా ఉంది. ఇదైతే ఎర్ర నిమ్మకాయ అండి. ఇది మా చిన్న గార్డెన్. ఇది చిన్న పచ్చిమిర్చి అండి. ఇవ్వండి పచ్చిమిర్చి. పొడుక్కాయలండి, కాయలు పొడుగ్గా ఉన్నాయి. ఈ మొక్క అయితే దానికి అయ్యలు వేస్తుందండి, విత్తనాలు పడి. మేమైతే వేయలేదు. కాయలు అయితే చాలా ఉన్నాయండి. ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి, పోతుంది. కాయలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా పచ్చిమిర్చి మొక్కలండి. అది క్యాప్సికం అండి. యాలకుల మొక్క అండి ఇది. ఇవన్నీ మేము మీషోలో అయితే ఆర్డర్ పెట్టామండి మొక్కలన్నీ. మొక్కలు చాలా బాగుంటున్నాయండి మీషోలో. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి. దీనికైతే 3 కాయలు అయితే కాస్తున్నాయి, వీడియో కూడా పెట్టాను. ఇది మేము మీషోలోనే ఆర్డర్ పెట్టామండి. 3 మొక్కలు అయితే వచ్చినాయి. ఇదైతే నల్లేరు కాడండి. పచ్చడి చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మేమైతే ఈ బకెట్లో అయితే పెట్టామండి. ఇవైతే ఎరుపుకాయలండి, చాలా తీయగా ఉన్నాయి కాయలు. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయో మొక్కలు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.